ఈరోజు మనం చేయబోయే ఆసనం నౌకాసనం. వెళ్ళకెలా పడుకోవాలి. నౌకాసనం అనే పేరు సంస్కృత పదము నుండి వచ్చింది. నౌక అనగా పడవ అని అర్థం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బోత్ లెగ్స్ బెంట్, రైజ్ అవర్ హ్యాండ్స్ ఓవర్ ది హెడ్. శ్వాస వదులుతూ రెండు కాళ్ళని రెండు చేతుల్ని 50 degreesలోకి తీసుకురావాలి. లుక్ ఎట్ ది థోస్. హోల్డింగ్ 30 seconds. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. విశ్రాంతి. రెండు కాళ్ళు రెండు చేతులు విశ్రాంతి స్థితిలో ఉంచాలి. రెండు కాళ్ళని చాపి ఉంచాలి. అయితే నౌకాసనం గురించి ఉపయోగాలు తెలుసుకుందాం. వెన్ను మరియు పత్తుకడుపు కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. కాలు మరియు చేయి కండరాలను టోన్ చేస్తుంది. హెర్నియా ఉన్నవారికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఈ నౌకాసనలో పొట్టలోని కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. యాబ్స్ యొక్క 6 ప్యాక్లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. కాలేయం, పాంక్రియాస్ మరియు ఊపిరితిత్తుల పనితీరు నియంత్రిస్తుంది. మూత్రపిండాలు, థైరాయిడ్ మరియు ప్రోస్టేట్ గ్రంథుల పనితీరు నిర్వహిస్తుంది. అయితే ఈ ఆసనాన్ని ఎవరు చేయకూడదు? మీకు తక్కువ రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ లేదా మీరు ఇటీవల కాలంలో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు లేదా వెన్నెముక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఈ ఆసనాన్ని ఆచరించవద్దు. ఆస్తమా మరియు గుండె సంబంధిత రోగులకు ఈ ఆసనాన్ని దూరంగా ఉండాలి. గర్భధారణ సమయంలో ఈ ఆసనాన్ని చేయకూడదు. మహిళలు ఋతుచక్రం యొక్క మొదటి 2 రోజుల్లో ఈ భంగిమని చేయకుండా ఉండాలి. కుడివైపుకు తిరిగి కూర్చోవాలి. గురుభ్యో నమః.